ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దిమ్మ తిరిగిపోయే షాక్ తగిలింది. తెలంగాణలో ఇప్పటికీ అడ్రస్ గల్లంతైపోయిన టీడీపీతో అంటీ ముట్టినట్లుగా ఉంటున్న బీజేపీ ఇక బాబు బ్యాచ్తో కలిసి సాగబోమని తేల్చి చెప్పింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ స్పష్టం చేశారు. తమ మిత్రపక్షంగా ఉన్న టీడీపీ వైఖరిని కొద్ది కాలంగా గమనిస్తున్నామని, ఈ క్రమంలోనే తాజా నిర్ణయం తీసుకున్నామని మీడియాతో మాట్లాడుతూ లక్ష్మణ్ వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా మంచి ఫలితాలను ఇస్తున్నాయని, వాటి పట్ల ప్రజలు హర్షిస్తున్నారని డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణలో సైతం మోడీ ప్రపంచం వీస్తుందని లక్ష్మణ్ విశ్లేషించారు. ప్రతిపక్షాలను వైఫల్యం చెందిన నేపథ్యంలో తమ వైపే ప్రజలు చూస్తున్నారని చెప్పారు. అందుకే తెలంగాణలో మండల స్థాయి వరకు కమిటీలను వేసి ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న టీడీపీకి బాయ్ చెప్పి ఒంటరి పోరాటం చేయనున్నట్లు లక్ష్మణ్ ప్రకటించారు. తెలంగాణలో ఇప్పటికే టీడీపీ బలహీనపడిందని, ఆ పార్టీ స్థానాన్ని భర్తీ చేస్తూ తాము ముందుకు సాగుతామని, రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని లక్ష్మణ్ చెప్పారు. మొత్తానికి టీడీపీతో మాకు ఇక్కడ తెలంగాణలో పనిలేదని హ్యాండ్ ఇచ్చేశారు బీజేపీ వాళ్ళు. అది సంగతి.